జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అసలు జీవితమే లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మానవుడు పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటాడు. సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. అయితే అదంతా వాస్తవమా? కానే కాదు. మాయకు ప్రతిరూపమే. ఈ విశ్వంలో నిరంతరం మార్పులు చెందేది ఏదైనా వాస్తవం కానే కాదు, మాయకు ప్రతిరూపమే. అయితే పుట్టుక నుండి మరణం వరకు మానవ దేహంలో, జీవితంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉన్నాయి కదా. అందువలన అవి కూడా వాస్తవం కానే కాదు కదా. శరీరం పెరుగుతుంది, జీవన చర్యలు జరుగుతూ ఉంటాయి, సమాచారం సేకరించబడుతూ ఉంటుంది. అయితే అది కూడా మాయకు ప్రతిరూపమే. ఎందుకంటే సమాచారం అంతా మనసు కల్పనే. మనసు అనేది మాయకు ప్రతిరూపమే. మాయ అంటే సత్యానికి విరుద్ధమే, శాశ్వతం కానే కాదు. అంటే మనం సేకరించే సమాచారం కానీ, దేహంలో జరిగే జీవన చర్యలు కానీ, మనం చేసే కర్మలు కానీ వాస్తవం కానే కాదు. మాయలో ఉన్న వ్యక్తి వానిని వాస్తవంగా భ్రమిస్తాడు. సత్యదర్శనమైన వ్యక్తి వానిని మాయగా భావించి వదిలివేస్తాడు. అందువలన దేహం కానీ, అందులో జరిగే కర్మలు కానీ వాస్తవం కానే కాదు. మరొక విధంగా చెప్పాలంటే, పుట్టుక మరణాల మధ్య కొనసాగే జీవితం కూడా వాస్తవం కానే కాదు కదా. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అంతా మనసు కల్పనే. అనంత ప్రేమ స్వరూపులారా, మన కంటికి కనిపించే స్థూల జగత్ అంతా వాస్తవం కానే కాదు. అదంతా మన మనసు కల్పనే. అసలు మనసే వాస్తవం కానప్పుడు దానికి సంబంధించిన సమాచారం అంతా అవాస్తవమే కదా. మన అంతరంగంలో ఉన్నదే బాహ్య ప్రపంచంలో కనిపిస్తుంది. అంతరంగంలో ఏది ఉంటే అదే బయట కనిపిస్తుంది. అంతరంగంలో చెడు సంస్కారాల మాలిన్యం ఉందనుకోండి, బాహ్య ప్రపంచంలో చెడు మాత్రమే కనిపిస్తుంది. అలాగాక మంచి ఉందనుకోండి, మంచి మాత్రమే కనిపిస్తుంది. అంటే మన అంతరంగంలో లేనిది బాహ్య ప్రపంచంలో కనిపించదు. అయితే అసలు అంతరంగం అంతా పూర్తిగా ఖాళీ అయిందనుకోండి, ఇక అక్కడ ఏమీ కనిపించదు కదా. అంటే బయట ప్రపంచాన్ని మనంతట మనమే సృష్టించుకుంటున్నాం. అది వాస్తవం కానే కాదు. అవాస్తవ ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమించడమే అజ్ఞానం. ప్రస్తుతం అందరూ అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి ప్రపంచాన్ని వాస్తవం అనుకొని దాని వెంట పరుగులు తీస్తున్నారు. అలాగాక అంతరంగంలో భగవంతుడిని గుర్తించిన వ్యక్తి బాహ్య ప్రపంచానికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వడు. ప్రస్తుతం ప్రపంచం వెంట పరుగులు తీసేవారంతా అజ్ఞానులే. అందుకే మానసికంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
అతి భయంకరమైన రుగ్మతలకు లోనవుతున్నారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ప్రత్యేకంగా ఆధ్యాత్మికత లేదు. ప్రేమాత్మ స్వరూపులారా, అందరూ గ్రహించవలసిన నగ్న సత్యం ఏమిటంటే, ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. అందరూ ఆధ్యాత్మికతను ప్రత్యేక జీవన విధానంగా పరిగణిస్తున్నారు. ఆ మార్గంలో ఉన్నవారు కూడా తాము ప్రత్యేకం, ప్రాధాన్యం అనుకుంటున్నారు. నేను ప్రత్యేకం, ప్రాముఖ్యం అనుకోవడమే అహంకారం కదా. అహంకార పరిధిలో ఉన్నవారు ఎవరైనా ఆధ్యాత్మికంగా పరిణతి చెందలేరు కదా. మీరు ఎవరినైనా గమనించండి, నేను ప్రత్యేకం అనే భావన ఉందంటే అతడు అందరిలో కలవలేడు, అందరినీ కలుపుకోలేడు. తన చుట్టూ బలమైన పరిధులు నిర్మించుకొని ప్రత్యేక తరహా జీవన విధానంలో ఉంటూ అందరికన్నా నేను భిన్నం అనే భావనతో జీవిస్తుంటాడు. దానినే ఆధ్యాత్మిక అహంకారం అంటారు. వాస్తవానికి జనవాహిని నుండి ఎవరు వేరుగా భిన్నంగా ఉన్నా అది అహంకారం అవుతుంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు కూడా అహంకారాన్ని తొలగించుకోలేకపోతున్నారు. అందుకే ప్రపంచంలో మార్పు రావటం లేదు. అలాగాక ఆధ్యాత్మికత అనే ముసుగును తొలగించుకోగలిగారు అనుకోండి, అందరినీ కలుపుకుంటూ అందరిలో కలిసిపోతూ నిరంతరం సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తూ ఉంటారు కదా. అదే పరిపూర్ణత్వం అవుతుంది. అదే మానవ జీవిత పరమార్థం.